హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి బ్రైడల్ మేకప్ లుక్. ఎస్, చాలామంది అడిగారు నేను గృహప్రవేశం రోజు కట్టుకున్న చీర గురించి అండ్ అలాగే ఆ మేకప్ మళ్ళీ రీక్రియేట్ చేయమని చాలామంది అడిగారు. సో మళ్ళీ నేను మీ అందరి కోసం నా గృహప్రవేశం లుక్ అనేది నేను మళ్ళీ రీక్రియేట్ చేశాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ శారీ వచ్చేసి నేను కళామందిర్లో తీసుకున్నానండి. అప్పుడు తీసుకున్నప్పుడు ఇది షూట్ చేసి ఉంచుకున్నాను. సో అది నేను ఆ వీడియోలోనే యాడ్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో ఇప్పుడు నేను మీకు ఇది డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట. ఇది శారీ వచ్చేసి గోల్డ్ పట్టు శారీ అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 20,000 పడిందండి. కళామందిర్లో తీసుకున్నాం, వైజాగ్లోని. సో ఇది బిగ్ బార్డర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది. నేను ఇంకా బ్లౌజ్ పీస్ అది స్టిచ్ చేయించలేదు. అప్పుడు గృహప్రవేశానికి అర్జెంటుగా కొన్నామని చెప్పేసి వేరే బ్లౌజ్ వేసుకున్నాను. సో ఇది ఇంకా నేను స్టిచ్ చేయించలేదు, స్టిచ్ చేయించాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మేకప్ లుక్లోకి వెళ్ళిపోదాము. బ్రైడల్ మేకప్ లుక్ అండి ఇది. యాక్చువల్గా బ్రైడల్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫేస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత కలర్బాల్ వాళ్ళది ప్రైమర్. ఈ ప్రైమర్ చాలా బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి ప్రొడక్ట్స్ అన్నీ. ఇప్పుడు నేను చూపించేవి మరి హై ఎండ్ ప్రొడక్ట్స్ ఏమీ లేవు. సో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి మంచి బ్రైడల్ మేకప్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. చూద్దాం. సో ప్రైమర్ అంతా ఫేస్ మొత్తానికి, నెక్కి అంతా అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎలెగల్ ప్రో కన్సీలర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కన్సీలర్ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అంటే ఇది ఎనీ డార్క్ స్పాట్స్ కానీ అండర్ ఐస్ కానీ బాగా కవర్ చేస్తుంది. టోన్ అనేది ఇది నాది షేడ్ కూల్ టోన్ అనమాట. నాకు ఈ షేడ్ చాలా బాగా సెట్ అయింది. సో మీకు కూడా షేడ్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా అవైలబిలిటీని. సో చెక్ చేయండి. మీకు కావాలంటే ప్రొడక్ట్స్ అన్నీ కింద నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను వచ్చేసి అండర్ ఐస్కి పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత ప్యాక్ వాళ్ళది స్పాట్లైట్ రెడీ లిక్విడ్ కన్సీలర్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఫేస్ని ఏదైతే మనం కన్సీల్ చేస్తున్నాం కదా దాన్ని హైలైట్ చేస్తుంది అనమాట. నేను ఇది డాట్స్ ప్రకారంగా పెట్టాను. అంటే మనం అండర్ ఏమంటారు డార్క్ సర్కిల్స్కి పెట్టాను కదా, దాని కిందన ఇలా డాట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఐ అనేది హైలైట్ అవుతుంది. అంటే ఐ ఏరియా మొత్తం హైలైట్ చేస్తుంది అనమాట. అండ్ కింద కూడా చీక్ బోన్ ఏరియా అంతా నేను ఇలా డాట్స్ పెట్టుకున్నాను. ఇదంతా మంచిగా హైలైట్ అవుతుంది. సో ఫైనల్ లుక్లో మీకు తెలుస్తుంది ఇది ఎంత బాగా క్రియేట్ అవుతుంది అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఎనీ మేకప్ లుక్ అనేది బ్లెండింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో అలాగే అవన్నీ మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఫినిషింగ్ అనేది రోజుకి వస్తుంటుంది. నేనేమి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని కాదండి. నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకొనే ఈ మాత్రం ఏదో నాకు నచ్చినట్టుగా, అంటే నా ఫేస్కి ఏది సెట్ అవుతుంది అన్నట్టుగా నేను నేర్చుకొని నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను ఫౌండేషన్, మేబెలిన్ వాళ్ళది సూపర్ స్టే ఫౌండేషన్. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక షేడ్ డార్కర్ అండి. అంటే నా షేడ్ కన్నా ఒక షేడ్ డార్కర్ అనమాట. నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దానిపైన నేను ఏదైతే పౌడర్ అప్లై చేస్తానో అది నాకు ఒక షేడ్ లైటర్ వస్తుందన్నమాట. సో ఈ కాంబినేషన్ అనేది నాకు ఫైనల్ లుక్ చాలా బాగా నచ్చుతుంది. సో అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ అంతా నేను అప్లై చేసుకున్నాను అనమాట. సో మీరు చూసినట్లయితే నా ఐ ఏరియా హైలైట్ అయ్యింది. అలాగే నా చీక్స్, నా ఫోర్ హెడ్ అనేది కొంచెం డార్క్ అయింది కదా. సో మీరే చూడొచ్చు. దీని తర్వాత నేను దీన్ని మొత్తంగా ఈక్వల్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐబ్రోస్కి వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది ఐబ్రో కిట్ యూస్ చేస్తున్నాను. ఇందులో బ్రౌన్ ఉంది, బ్లాక్ ఉంది. సో నాకు ఐబ్రో అక్కడ గ్యాప్ ఉన్న దగ్గర బ్లాక్ ఫిల్ చేస్తున్నాను అండ్ మొత్తం ఐబ్రో మొత్తం బ్రౌన్ ఫిల్ చేస్తాను. దానివల్ల మనకి న్యాచురల్ లుక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేబెలిన్ వాళ్ళది ఫిట్ మీ లూజ్ పౌడర్. ఇది నిజంగా గేమ్ చేంజర్ అండి. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఇది లైట్ వస్తుంది అనమాట నా స్కిన్ టోన్కి. బట్ ఇప్పుడు
పర్ఫెక్ట్గా లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంకా బ్రాన్జర్ ఏం యూస్ చేయట్లేదు. కిందన అండ్ ఐ ఏరియాలోని ఇది పౌడర్ అప్లై చేశాను. ఇప్పుడు వచ్చేసి మేకప్ రెవల్యూషన్ వాళ్ళది ఈ ఐ షాడో ప్యాలెట్ అనేది యూస్ చేస్తున్నాను. దీని తాలూకు డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒక్కసారి చెక్ చేయండి. సో ఇందులో నేను మావ్ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. యాక్చువల్గా గోల్డ్ కలర్స్ ఈ ప్యాలెట్లో అంత మంచి గోల్డ్ కలర్స్ నాకు కనిపించలేదు. మీ దగ్గర గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ కలర్స్ ఉంటే మటుకు ట్రై చేయండి. నేను వచ్చేసి లైట్ మావ్ కలర్ అండ్ అలాగే లైట్ పీచీ కలర్, ప్లమ్ కలర్, లైట్ షేడ్స్ అనమాట, అవి నేను అప్లై చేశాను. అండ్ అలాగే ఐబ్రో కింద హైలైటర్ అప్లై చేస్తున్నాను. సో అదనమాట. సో హైలైటర్ అప్లై చేయడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది ఐ మేకప్కి. అండ్ ఐస్కి ఫ్రంట్ పోర్షన్లో కూడా ఈ హైలైటర్ అనేది అప్లై చేస్తున్నాను. సో దానివల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది ఫినిషింగ్లో. అండ్ ఏదైతే నేను పౌడర్ అప్లై చేశాను కదా ఐ కింద, అదంతా నేను నీట్గా తుడిచేస్తున్నాను, అంటే ఈక్వల్గా అప్లై చేసేస్తున్నాను అనమాట ఈ ఫ్యాన్ బ్రష్తో. సూపర్గా వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏదైతే నేను మావ్ కలర్ ఐ షాడ్ అప్లై చేశానని చెప్పాను కదా, అదే నేను కింద ఐస్ కూడా అదే షేడ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఈక్వల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి. సో అది. అండ్ మనకి ఇప్పుడు ఐ లుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను చాంబర్ వాళ్ళది ఐ లైనర్ యూస్ చేస్తున్నాను. ఇది క్రీమీ టెక్స్చర్ ఉంటుందండి అండ్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది. నాకు మ్యాట్ ఫినిష్ ఐ లైనర్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇందులోని నాకు చాంబర్ చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి లైట్ వింగ్ ఇచ్చాను నేను, ఎక్కువగా కాదు, మీరు ఎక్కువగా కూడా ఇచ్చుకోవచ్చు. బట్ బ్రైడల్ లుక్లో ఏంటి అంటే ఎక్కువ వింగ్స్ బాగోవండి. న్యాచురల్గా చిన్న వింగ్ పెట్టుకొని ఐ అంతా ఇంకా ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. నాది ఐస్ పెద్ద కాబట్టి నేను లైట్ అప్లై చేశాను. మీది ఒకవేళ ఐ చిన్నదైతే కొంచెం ఇంకా బ్రాడ్గా అప్లై చేయండి ఐలైనర్ అనేది. అండ్ కింద వచ్చేసి నేను ఫేసెస్ మ్యాగ్నెటిక్ వాళ్ళది ఐ కాజల్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా సేమ్. ఇప్పుడు మీ ఐ చిన్నది అనుకుంటే కనుక కింద కూడా చాలా బ్రాడ్గా అప్లై చేసుకోండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా ఐస్ ఆల్రెడీ పెద్ద కాబట్టి నేను బ్రాడ్గా అప్లై చేస్తే మరీ ఓవర్ సైజ్లా కనిపిస్తాయి ఐస్. సో అందుకే నేను ఎప్పుడు ఏంటంటే సింపుల్గా నేను ఇలా చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది అల్టిమేట్ ప్రో హైలైటర్. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. చాలామంది అడిగారు, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కూడా. సో మేకప్ రెవల్యూషన్ వాళ్ళది ఇది చాలా చాలా బాగుంటుంది ఈ హైలైటర్ అనేది. నేను చీక్ బోన్స్కి, నా టెంపుల్స్కి, అలాగే నోస్కి అండ్ ఏమంటారు బాడీ మీద మీకు ఎక్కడైతే హైలైట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడంతా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మస్కారా, చాంబర్ వాళ్ళది మస్కారా యూస్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే ఈజీగా కర్ల్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు బ్రష్ చూసినట్లయితే కూడా కంప్లీట్ కర్లింగ్లా ఉంటుంది, వేవ్స్ లాగా. సో 2 వేవ్స్ లాగా. దానివల్ల ఏంటంటే కర్ల్స్ చాలా ఈజీగా లిఫ్ట్ అవుతాయి అండ్ చాలా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి ఈ మస్కారా వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను లిప్లోకి వెళ్ళిపోతున్నాను. ఫేసెస్ కెనడా వాళ్ళది అల్టిమేట్ ప్రో లిప్ లైనర్ అనేది న్యూడ్ లిప్ లైనర్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి, ఎందుకంటే చాలా లిప్స్టిక్స్కి ఈ లైనర్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా నేను న్యూడ్ కలర్లోని వన్ ఆఫ్ మై ఫేవరెట్ న్యూడ్ కలర్ లిప్ లైనర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇది ఫేసెస్ కెనడా నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు లిప్ బామ్ అప్లై చేస్తున్నాను నివి వాళ్ళది, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను రెడ్ కలర్ లిప్స్టిక్. ఆ లిప్స్టిక్ ఏంటంటే కొంచెం డ్రై ఉంటుంది, అంటే మ్యాట్ ఉంటుంది, డ్రై కాదు సారీ, మ్యాట్ ఉంటుంది. మరి మ్యాట్ అంటే చాప్ లిప్స్లో అయిపోతాయి కదా, అందుకని చెప్పి మనం ఒక లేయర్ లిప్ బామ్ అప్లై చేసుకొని దాన్ని కొంచెం ప్యాడ్ డ్రై చేసిన తర్వాత ఈ మ్యాట్ లిప్స్టిక్స్ అనేది అప్లై చేసుకుంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఈ టెక్నిక్ అనేది మీరు ఫాలో చేయండి. సో ఇక్కడ నేను యూజ్ చేస్తుంది నెల్ఫ్ వాళ్ళది లిప్స్టిక్ అనమాట. ఇది వచ్చేసి మంచి థిక్ రెడ్ కలర్. సో బ్రైడల్ లుక్ అనేసరికి రెడ్ లిప్స్టిక్కే, ఇంక వేరే కలర్ ఏది మనం చూస్ చేసుకోలేము, అంటే హైలైట్ అవుతుంది అనమాట అంత బాగా. ఎందుకంటే నేను ఐ లుక్ అనేది డల్ ఇచ్చాను కాబట్టి లిప్స్టిక్ అనేది డార్క్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఐ లుక్ అనేది హెవీ కలర్స్ ఇచ్చినట్లయితే మీరు లిప్స్టిక్స్ అనేవి లైట్ కలర్స్ ఇస్తే చాలా బాగుంటుంది.
సో ఫైనల్గా లుక్ అయితే నేను క్రియేట్ చేసేసాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా నచ్చింది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో జ్యువెలరీ పెట్టుకొని శారీ కట్టుకొని రెడీ అయిపోతే ఈ మేకప్ లుక్ ఇంత హెవీగా ఏం కనిపించదండి, చాలా సింపుల్గా కనిపిస్తుంది అండ్ అలాగే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో యా, చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు బ్రైడల్ లుక్ కూడా ట్రై చేయండి అనేసి. సో ఫైనల్గా నా బ్రైడల్ లుక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ లుక్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.